రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు అజయ్ చిన్న పిల్లుడు నాకన్నా ఎంతైనా, ఆయన ఎంతసేపు మాట్లాడినా నేను ఎక్కడా మాట్లాడలే. నేను ఆయన కన్నా సీనియరే. నేను మాట్లాడేప్పుడు నాకు కూడా అంత గౌరవించేది నేర్చుకోమని చెప్పండి. సార్ మీకు మీరు మ్యూట్ లోనే ఉన్నారు, మీకేమి ఆ పనైనా మీరు చేయండి. ఒకవేళ ఆయన వెనకపోతే మీరు ఆ పని చేయండి. ఇప్పుడు వాళ్ళు ఈ రోజు 34% అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనే 34% రిజర్వేషన్ పెడితే వీళ్ళకి సంబంధించినటువంటి స్టేట్ డైరెక్టర్ గా 14 నుండి 19 వరకు స్టేట్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో వేసి ఆపినటువంటిది వీళ్ళు. ఎందుకు అనవసరంగా ఊరక ఇల్లు గొంతు దించుకుంటే ఇష్టం వచ్చినట్టు అరిచ్చే నిజాన్ని నమ్ముతారనుకుంటే ఎట్లా? ఒక్క రాజ్యసభ మెంబర్ కూడా 14 నుండి 19 వరకు వీళ్ళు ఇచ్చిన సందర్భం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 రాజ్యసభ ఇచ్చినారబ్బా. దాన్ని మనం మర్చిపోతే ఎట్లా? బీసీలకు మీరు ఇచ్చింది 8 మంత్రి పదవులు అయితే మేము ఇచ్చింది 11 మంది మంత్రి పదవులు. మీరు పేర్లు చెప్పుకున్నంత మాత్రమే పరిష్కారం అవుతుందని కాదు. రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు ఎప్పుడు చేయలేరు, చేయబోరు. ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరితో ఒకరితో కోర్టుకు వేయించి మీరు నిలబెట్టేదానికి ప్రయత్నం చేస్తారు తప్ప మీరు చేయరు. మీరు చేస్తారు కోర్టుకు, తర్వాత మా మీద రుద్దుతారు. ఆ రుద్దడం కూడా ఎట్లేస్తానంటే, బిర్రు ప్రతాప్ రెడ్డి అనే క్యాండిడేట్ పెద్ద నోటెడ్ పర్సన్ కాదు కదా, ఇతను వైఎస్ఆర్ అనుకోవాలనే ఉద్దేశంలో భాగంగా అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మీరు వేయించే పరిస్థితి తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్ లో. మీరు ఏ ఒక్క రోజన్నా బీసీలకు సంబంధించినటువంటి మేలు చేసిన సందర్భాలు ఉన్నాయా? ఈ రోజు ఏదో ఎర్రంనాయుడు అచ్చెన్నాయుడు మీ పార్టీ పుట్టక ముందు నుండి ఆ ఎర్రంనాయుడు గారు పార్టీలో, మీ చంద్రబాబు నాయుడు గారు రాకముందు నుండి ఎర్రంనాయుడు గారు ఉన్నారు. మళ్ళీ మధ్యలో ఈయన వచ్చినారు, కానీ ఆయన కన్నా సీనియర్. ఆయనకి ఇచ్చేది, వాళ్ళ కుటుంబానికి ఇచ్చేది, ఆ జిల్లాలో వాళ్ళకు ఉన్నటువంటి పట్టును బట్టి వాళ్ళు చేసుకునేది, అది వాళ్ళ గొప్పగా. వాళ్ళు కాకపోతే మీకు అక్కడ ఇది లేదు. మేమిచ్చినాం 2 డిప్యూటీ ముఖ్యమంత్రులను, మేమిచ్చినాం స్పీకర్ కు, మేమిచ్చినాం ఎమ్మెల్సీలు 18 మందికి. మీరు ఇచ్చిన సందర్భాలు లేవు. మీరు 18 ఇచ్చే, మేము 29. మీరు 18 మంది ఎమ్మెల్సీలకు ఇచ్చే, మేము 29 మందికి ఇచ్చినాం. ప్రతి దాంట్లో మేము మీకన్నా అధికంగా ఇచ్చినాము. మేము రిజర్వేషన్ కన్నా ఎక్కువ మేము ఇచ్చినాము. మీరు ఆ విధంగా ఇస్తామని చెప్పి మన ఎన్నికలప్పుడు 34% చట్టసభల్లో ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించి కేంద్రంలో అక్కడ మీరు అధికారంలో పంచుకుంటున్నారు కాబట్టి అక్కడ పాస్ చేయించుకున్నాడు సుభాష్ చంద్రబాబు నాయుడు గారు. అంటే మాటలకు మాత్రము, పేపర్లకు మాత్రం పరిమితమవుతారు తప్ప మీరు మాటలు కోటలు దాటుతాయి, చేతులు గడపలు కూడా దాటవు. మీరు గడప దాటే పని చేయరు, కేవలం కోటలు దాటే పనే చేస్తారు. కాబట్టి మిమ్మల్ని జనం నమ్మరు, కాబట్టి మిమ్మల్ని జనం దూరం పెడుతున్నారు, కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, కాబట్టి స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుంది, కాబట్టి మీకు భయం పుట్టుకొని ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ పేరు మీద ముందుకు వస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు మీరు మేలు చేయాలనే ఆలోచన ఉంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలప్పుడు 50 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ, బీసీ మహిళకు 1500 పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి మీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. రాష్ట్రంలో 20 లక్షల పైబడి నిరుద్యోగులుంటే వాళ్ళలో అధికంగా బీసీలు ఉన్నారు. ఆ బీసీలకు 3000 రూపాయలు మీరు నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి వ్యక్తులు మీరు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఆ కాపు నేస్తం ఎందుకు దూరం పెట్టారు? మేము 2030 కోట్ల రూపాయలు కాపు నేస్తం మేము ఇస్తే మీరు కాపులకు ఎర్రనయా పైసా ఇవ్వకుండా మేము కాపులను ఉద్ధరించినాం, మేము ఏదో 5% రిజర్వేషన్ ఇచ్చినాం. గతంలోనే మేము చెప్పారు కాపులను బీసీలో చేరుస్తామని చెప్పినటువంటి మీ చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసినారు. మా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా కాపుల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ చేతుల్లో లేదు, అది కేంద్రం చేతుల్లో ఉందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా మాట తప్పేది అవకాశవాదానికి జగన్మోహన్ రెడ్డి గారికి లేదన్న విషయాన్ని మీరు ఇప్పటికైనా మార్చి ఇచ్చినటువంటి హామీని కరెక్ట్ గా నెరవేర్చుకునేందుకు ఈ రిజర్వేషన్ కు మళ్ళీ మీరే అడ్డంకులు కల్పించకుండా బీసీలకు న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్ కృష్ణవేణి గారు మీరు చెప్పండి, ఏంటి ఈ స్థానిక సంస్థ ఎన్నికలు బీసీల్లో మీరు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు బీసీలకి? మరి ఆ పార్టీకి సంబంధించి టీడీపీ చెప్పుకుంటుంది, వైసీపీ కూడా మేము ఆల్రెడీ బీసీల పార్టీయే అని చెప్తుంది. మీకు వచ్చే సీట్లు ఎన్ని, దానిలో మీరు బీసీలకి ఇచ్చేదన్ని, మీరు ఏం చేయబోతున్నారు? అసలు చెప్పినట్టుగా 30% తెచ్చుకునే దమ్ము మీ పార్టీకి ఉందా?
లక్ష్మీనాయక్ గారు అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం అంటే మా పార్టీ అధినేత ప్రకటించిన తర్వాత అది మేము మాట్లాడతాం. ఇవాళ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించింది కాబట్టి మేమెలా ముందుకెళ్లాలన్న దాని గురించి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీలో ఉన్న అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు కానీ నిర్ణయించుకుని దాన్ని మాట్లాడతారు. ఇలాంటి పెద్ద విషయాల్లో మేము ప్రకటించేసి మేము మాట్లాడేటువంటి అవకాశం ఉండదు కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను. మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు కాపులకు ఉద్ధరించేస్తాము, కాపులు ఇచ్చేసాము అని. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వచ్చి కాపులు గంప కొత్తగా అమ్ముడిపోతారని ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితిని చూస్తాము. ఇదే ముద్రగడ్డ గారు ఉన్నటువంటి ఏరియాకి వచ్చి కాపు రిజర్వేషన్ అనేది నా పరిధిలోది కాదు, కేంద్ర పరిధిలో చేతులు చేసిన ఘటన చూస్తాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ తీసి పక్కన పడేసి ఆ తర్వాత అర్హులైనటువంటి 46,000 మంది మహిళల్ని కాపు నేస్తో నుంచి తొలగించినటువంటి గరుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళే చెప్తారంటే కాపుల గురించి ఉద్ధరించేసాము చేశామని. ఇప్పుడు సోదరులు అజయ్ గారు చెప్పారు వాళ్ళ బీసీ రిజర్వేషన్ గురించి ఎలా అయితే మాట్లాడారో అలాగే రేపొద్దుట ఈడబ్ల్యూఎస్ విధానం గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్ర పెద్దలు కూడా మాట్లాడుకుని దాన్ని కూడా అమలుపరచడం జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేసినంత ఈజీ కాదు కదండి. వెంటనే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అమలుపరచడం అనేది దానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇన్ కేసు లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అంటే చాలా మంది చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఇక్కడ చాలా అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళ ర్యాంకులు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇది ఇక్కడ మనం హైయర్ ఎడ్యుకేషన్ చదివేటప్పుడు మాత్రం పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ర్యాంకుల కోసం మార్క్